సర్వశక్తుడిని దేవుణ్ణి నువ్వేం చేయాలంట? బతిమిలాడుకోవాలి. యెహోవా దొరికే కాలములో ఆయన్ని నువ్వు పట్టుకొని దేవుని సన్నిధిలో వెతుకుతూ ఉన్న సమయంలో వెతికిన తర్వాత, ఆయన దొరికిన తర్వాత ఏం చేయాలంట? వదిలిపెట్టకుండా దేవుని సన్నిధిలో సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి ఆయనని బతిమిలాడుకోవాలంట. బతిమిలాడుకోవటం అంటే ప్రాధేయపడటం, విజ్ఞాపనలు చేయటం, మాటి గోజాడుకోవటం. దేవుణ్ణి మాటికి గోజాడటం ద్వారా, బతిమిలాడటం ద్వారా దేవుడు మన స్థితిగతులని మార్చే దేవుడు. ఇక్కడ సర్వశక్తుని మీరు బతిమిలాడుకోవాలి. వెతికిన దేవుణ్ణి ఇప్పుడు మీరేం చేయాలి? దొరికారు కదా, అందరూ రక్షణ, మారు మనసు పొంది నేను పరలోకానికి వెళ్తాను, మారు మనసు పొందాను, దేవుని సన్నిధిలో కనపడకపోయినా ప్రార్థించకపోయినా టికెట్ అనేది నేను సంపాదించుకున్నాను అని చెప్పి మనం అనుకుంటూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది,